ఒకనప్పుడు చాలా అద్భుతంగా పాటలు పాడేవాడు ఒక సహోదరుడు. ఒకనప్పుడు చాలా అద్భుతంగా సంఘంలో వాడబడేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ క్రమక్రమంగా దేవుణ్ణి విడిచిపెట్టి తన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వడం మానేసినప్పుడు బ్రాందీ షాపుల్లో తిరగడం చూస్తూ ఉంటాం కదండి. గుహలో ఈరోజు నాగరిక గుహలు అంటే ఏంటి చెప్పండి? ఆ పబ్బులు, బ్రాందీ షాపులు. నువ్వు దేవునికి మొరపెట్టడం మానేసినప్పుడు నీ మందు పార్టీతోటి, నీ స్నేహితులతోటి వాళ్ళతో చెప్పుకోవడం మొదలు పెడతావు. ఉండకూడని స్థలాల్లో కొంటూ ఉంటాం. చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు కాలువ పక్కన పడిపోయి ఉంటారు కదా, శుభ్రంగా తాగేసి ఆ మందు షాపుల్లో తిరుగుతూ ఉంటారు. దేవుడు ఇంద్రభవన లాంటి మంచి ఇల్లు నేస్తే ఎందుకు అలాంటి గుహల్లోకి వెళ్ళాల్సి వచ్చిందంటే నీ యొక్క జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన పొజిషన్ నువ్వు ఇవ్వలేదు. ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పాడు, మీరు నా నిబంధన కైకొన్నంత కాలం కూడా మీకు భద్రత, స్వేచ్ఛ, సంతోషం, నెమ్మది, ఆనందం. ఏనాడైతే మీరు నా నిబంధన మీరుతారో నేను మిమ్మల్ని విడిచిపెడతానన్నాడు. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా అవి షరతులతో కూడినవి.